టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ ఆమ్ ఫైన్, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. చాలా డేస్ అయిందనమాట వ్లాగ్ అయితే షూట్ చేయక, అందుకే అలా వ్లాగ్ షూట్ చేద్దామనేసి నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. టుడే ఈ సండే వ్లాగ్ని అయితే షూట్ చేద్దాం అనుకుంటాను. ఏంటి నా డే ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే చూసేయండి. యాక్చువల్లీ వ్లాగ్స్ అయితే షూట్ చేయక చాలా డేసే అయింది కదా. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీలో హవిష్ని కేర్ చేస్తూ ఇంట్లో వర్క్ చేసుకోవడమే సరిపోతా ఉందన్నమాట. అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. బట్ మెమొరీస్ ఉంటాయి అక్కడక్కడ అనేసి వీడియోని అయితే తీద్దామనేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వ్లాగ్ని కూడా స్టార్ట్ చేశా. ఏంటన్నది ఈ వీడియోలోనే షేర్ చేస్తా. ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లేడీలకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందన్నమాట. అందుకనేసి షేర్ చేద్దామనేసి ఇంకా అలానే వ్లాగ్ కూడా షూట్ చేద్దాం, చాలా డేస్ అయ్యింది కదా అని స్టార్ట్ చేసా. చూసేయండి. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసా. మా ఆయన అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు. ఏం చేశాను ఏంటి అన్నది అయితే చూపిస్తా, చూడండి. ఇప్పుడైతే అలా క్లోత్స్ అయితే వేసాను అనమాట వాషింగ్ మిషన్లోకి. ప్రజెంట్ నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉగ్గాని అండ్ ఇడ్లీ అనమాట, హవిష్ కోసం. మా ఆయన అయితే తినేసి అయితే వెళ్ళిపోయారనమాట. హవిష్ అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. లేస్తే తినిపించేయాలి. ఇంకా అంతలోపల నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా వాషింగ్ మిషన్లో క్లోత్స్ కూడా కంప్లీట్ అవుతాయి వాష్ చేయడం. ఇంకా అలా ఆరేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి, తినేసి టాబ్లెట్స్ వేసుకొని. ఏంటి 8th మంత్ ప్రెగ్నెన్సీలో నేను ఐ మీన్ విచ్ మంత్ ప్రెగ్నెన్సీ మంత్ అంటే ఐ మీన్ 8th మంత్ ప్రెగ్నెన్సీ మంత్. యాక్చువల్లీ నేను వచ్చేసి ఇప్పుడు 8th మంత్లో ఉన్నా, 8th మంత్ ఎండింగ్లో ఉన్నా అనమాట. కొన్ని సిమ్టమ్స్ అయితే ఒక్కొక్క ప్రెగ్నెన్సీలో ఒకలా ఉంటాయి. నాకు వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీలో 8th మంత్లో వామిటింగ్ సెన్సేషన్ ఉందన్నమాట. ఆ ఫీల్ అనమాట, ఎర్లీ మార్నింగ్ లేవగానే వామిటింగ్ వచ్చినట్టు ఆ ఫీల్ అయితే నేను ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఫేస్ చేస్తున్నాను యాక్చువల్లీ. బట్ హవిష్ టైంలో అయితే అలా లేదు. బట్ ఎందుకో ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఉంది. స్టార్టింగ్లో ఉండిందనమాట, హవిష్ టైంలో స్టార్టింగ్లో ఉండింది, ఇప్పుడు ఉండింది. అప్ టు 2nd మంత్ టు 4th మంత్ కంప్లీట్ అయ్యే వరకు అయితే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉండింది హవిష్ టైంలో. మరి ఇప్పుడు ఉంది. అండ్ ఆల్సో 8th మంత్ రిపీట్ అవుతుంది. అది ఎందుకో ఏంటో తెలీదు. కొన్ని ప్రెగ్నెన్సీల్లో ఒకలా ఉంటుందని చెప్తారు కదా. నాకైతే ఈ 8th మంత్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా వామిటింగ్ సెన్సేషన్ ఉంది. ఎవరికైనా మేబీ ఇలా ఉంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేసి అయితే అనుకోండి. ఎందుకంటే కొంతమందికి ఒక ఫోబియా ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే కొన్ని ప్యానిక్స్ అయితే ఉంటాయి. ఏంటో నాకు ఇప్పుడు ఇలా అయిపోతుంది, నేను చాలా స్ట్రెస్ అయిపోతా ఉన్నా, నేను ఏ పని చేయలేకున్నా, కొంచెం బర్డన్ అనిపిస్తూ ఉంది అనే ఫీలింగ్స్ చాలానే ఉంటాయి. బట్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీని అని చెప్పాలన్నమాట. కొంతమందికి అయితే డిప్రెషన్ ఉంటుంది, డిప్రెషన్ అనే ఫీల్ ఉంటుంది, అలోన్ ఫీల్ ఉంటుంది, అలా చాలానే ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీ మంత్స్ని, ప్రెగ్నెన్సీ టైంని లీడ్ చేయడం ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ ఫర్ ఆల్ ద ఉమెన్స్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో 2nd ప్రెగ్నెన్సీ విత్ కిడ్స్తో అస్సలు ఈజీ కాదు. ఇప్పుడు తెలుస్తూ ఉంది. స్టార్టింగ్లో ఏం అనుకోలేదు, కానీ ఇప్పుడు లాస్ట్ మంత్స్ అయ్యే కొద్దీ తెలుస్తూ ఉందన్నమాట ఏంటి ఎంత టఫ్ ఉంటుంది పిల్లలతో ప్రెగ్నెన్సీని ఇట్లా లీడ్ చేయాలి అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. నేను మా ఆయన హవిష్ ఉంటాం కాబట్టి హవిష్ వేసి అల్లరిని అంతా బేర్ చేయాలి యాక్చువల్లీ. అలా చేస్తూ ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా డెలివరీ కూడా మేబీ 1.5 మంత్ ఉంటే అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మా హవిష్ ఎలా ఉంటాడో ఏంటో ఇవన్నీ కొన్ని క్లమ్జీ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే. బట్ తప్పదు కదా, ఇంకా ఎలా ఉన్నా ఫేస్ చేయాల్సిందే, తప్పదు.
ఇంకేంటి విశేషాలు? వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. బట్ సమ్మర్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఫుల్ హీట్. ఎనీ టైం కూలర్ ముందర కూర్చున్నా కూడా తగ్గట్లేదనమాట హీట్. అంత వేడి, అంత ఎండలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. పిల్లల్ని అయితే అస్సలు బయటకు వదలకండి. ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయన్నమాట. టూ మచ్ ఆఫ్ ఎండలు ఈసారి అయితే నాకు తెలిసి. నేను డెలివరీ అయ్యే టైంలో ఎలా ఉంటుందో ఏంటో కొంచెం అయితే భయం వేస్తుంది అనమాట ఈ ఎండలకి తట్టుకోలేక. ఇంకా చాలా డేస్ అయింది కదా మాట్లాడక, అందుకే మాటలు కూడా రావట్లేదు అనమాట మాట్లాడడానికి. ఇంకా నా సండే ఏంటి, ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకు షాపింగ్ ఏంటో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే షేర్ చేస్తా, చూసేయండి. హవీష్ మా హవీష్ అయితే పడుకొని లేచి తినేసాడనమాట. స్నానం అయితే చేయాలి ఇంకా. చిన్ను హాయ్ చెప్పు. హాయ్, సే హాయ్. హాయ్ చెప్తావు కదా, చెప్పు హాయ్ చెప్పు. హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇలా మా కన్నయ్య పని అయిపోతే మళ్ళీ వంట అయితే చేయాలన్నమాట మేమైతే. ఊమా హాయ్ హాయ్. చాలా అంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు చూడండి. నో నో నో, కమ్ హియర్ డాడీ. అమ్మా ఏం చేశాను? కౌంట్ చేసానావా? 1 2 3 వచ్చా నీకు? రావా? ఇలా ఉంటుందన్నమాట మా హవీస్తో నా డే అయితే. మదర్హుడ్ అన్నది అంత ఈజీ కాదు యాక్చువల్లీ. అనుకుంటాం బాగానే ఉంటుంది అని, మదర్హుడ్ ఫేస్ చేసే టైంలో తెలుస్తుంది అనమాట. సినిమా ఉంటుంది మదర్హుడ్ అంటే. అబ్బా 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 ఓ ఓం నాన్న. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా. బాయ్ చెప్పవా? చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్లీ వ్లాగ్ షూట్ చేస్తున్నానని చెప్పి మర్చిపోయినాను అనమాట, గుర్తులేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు అలా బయటకు అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. మిస్ చేయకుండా అయితే చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. ఈ గోరింటాకు వచ్చేసి చాలా డేస్ అయిందనమాట, పెట్టుకోవాలి అనిపిస్తుంది. మా అవ్వకి చెప్తే తెచ్చిచ్చిందనమాట. 1 వీక్ అయింది గోరింటాకు అయితే పెట్టుకొని. ప్రెగ్నెన్సీలో కొన్ని అనిపిస్తాయి అంటారు కదా, నాకైతే గోరింటాకు పెట్టుకోవాలనిపించింది అనమాట. అందుకే గోరింటాకు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు హవీష్, నేను, మా ఆయన అయితే అలా బయటకైతే వెళ్తున్నాం షాపింగ్. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. లెట్స్ గో. ఫస్ట్ అయితే రిలయన్స్ మార్ట్కి వెళ్ళామన్నమాట. హవీష్ గ్రాసరీస్ అన్నీ తీసుకోవడానికి. హవీష్ చిన్న యాడున్నావు నువ్వు? చిన్న హవీష్ హవీష్ ఏం నిలబడుకున్నావు నువ్వు? హవీష్ అలా విశాల్ మట్టుకొచ్చామన్నమాట. కన్నయ్య నీ డ్రెస్సెస్ అక్కడ ఉన్నాయి చిన్ను. ఇదిగో హవీష్ ఆడున్నాయి. కమ్ హియర్ నాని, కమ్ హియర్.
ఇంకా నెక్స్ట్ విశాల్ మార్ట్కి వచ్చామన్నమాట హావిష్కి డ్రెస్సెస్ కోసం. ఇంక ఇంటికి వచ్చేసాక అలా రైస్ ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట ఆఫ్టర్నూన్. అందుకే ఇంకా షాపింగ్కి కూడా వెళ్ళి లేట్ అయినా పర్లేదు అనేసి వెళ్ళాం. ఇంకా ఫైనల్గా అలా రిలయన్స్ విశాల్ మార్ట్కి అయితే వెళ్ళైతే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇంకా అలానే మా ఆయన వాళ్ళ ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అంటే ఓల్డ్ టైంలో ఉండేవాడనమాట రూమ్లో. అలా ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడించి ఇంకా మేము షాపింగ్ చేసుకొని వచ్చేసరికి అయితే చాలా లేట్ అయింది. 10 అయింది టైం అయితే. హవిష్కి తినిపించేసాను, మేమైతే తినేయాలన్నమాట. ఎగ్ కర్రీ రైస్ ఆఫ్టర్నూన్ చేసిందే ఉంది, ఇంకా అదే తినేయాలి. నా డే వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది వీలైతే ఈ వీడియోలోనే యాడ్ చేస్తా, చూసేయండి. ఇంకా ఇవైతే మేము చేసిన షాపింగ్ ఇవే అనమాట విశాల్ మార్ట్లో. హవీష్కి పునీత్కి అనమాట. పునీత్ అంటే నా అల్లుడు, వాడికి వీడికి కలిసి షాపింగ్ అయితే చేసాము. చాలా డేస్ అయింది షాపింగ్ చేయక, అందుకే ఇంకా ఈరోజు అయితే ఫుల్గా అయితే షాపింగ్ చేసాం. బట్ ఇక్కడ విశాల్ మార్ట్లో ఏంటంటే చాలా బెటర్గా ఉంటాయి అన్నమాట ప్రైజెస్. కిడ్స్కి 0 to 2 years వరకు అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది కాస్ట్. యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. చూడండి మా హవిష్ అయితే చెప్పులు తెచ్చాము, కొత్తగా ఆడుతూ ఉన్నాడు. చిన్న ఏవి కొత్తవి తెస్తే దానితో ఆడుతూ ఉంటాడు అనమాట కాసేపు. ఓకే బాయ్ బాయ్.